యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇప్పుడు అను కండిషన్ ఎలా ఉందమ్మా? బానే ఉంది కేశవ. కాసేపు రెస్ట్ తీసుకుంటే మంచిదని ఆర్య గదిలోకి తీసుకెళ్లాడు. ఒక్కసారిగా అందరం చాలా కంగారు పడిపోయామనుకో. బాగానే ఉంది వదిన గారు. మీకు 24 గంటలు పెద్ద కోడలి గురించే దిగులు, కంగారు. మిగిలిన వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోరు. ఏమైంది షీలా గారు, ఎందుకలా అంటున్నారు? హోవా, జరిగిందంతా చూశాక కూడా ఏమైందని అంత నింపదిగా అడుగుతున్నారేంటి వదిన గారు? మీ కళ్ల ముందే అను మా మామ్ని ఎంత అవమానించింది. పెద్దది అని కూడా చూడకుండా చేయి చేసుకుంటుందా? అయినా కూడా మీరేం మాట్లాడలేదు. పైగా మీరు తన గురించే కంగారు పడుతున్నారు. చూడండి, తనేం చేస్తుందో తనకే తెలియని పరిస్థితుల్లో అను అలా ప్రవర్తిస్తోంది తప్ప కావాలని చేయలేదు. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఇలా గొడవ చేయడం అవసరమా? అమ్మా, మా బుజ్జమ్మ మీ పట్ల ప్రవర్తించిన తీరుకి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. క్షమించండి అమ్మా. సుబ్బగారు, మీరెందుకండి? లేదు మేడం గారు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది కదా. మీరు ఎన్ని సారీలు చెప్తే మాత్రం పోయిన మా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం కావాలి? షట్ అప్ మాన్సి. ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదు, మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నారా? ఎన్నిసార్లు తప్పు చేసినా మిమ్మల్ని వదిన వెనకేసుకుని రాలేదు. ఇప్పుడు వదిన ఏదో ట్రాన్స్లో ర్యాష్గా బిహేవ్ చేసిందని ఇంత న్యూసెన్స్ చేయాలా? వీళ్ళు జరిగిన మంచిని, చేసిన మేలుని గుర్తుంచుకునే రకాలు కాదు నీరజ్. వదిలే. మధ్యలో కలగజేసుకుంటున్నందుకు ఏమీ అనుకోద్దమ్మా. సాధారణంగా ఇలాంటి మనస్తాపానికో ఆందోళనకో గురైనప్పుడు తమని మానసికంగానూ శారీరకంగానూ బాధపెట్టిన మనుషుల మీద ఆగ్రహం పెరగడం, దానివల్ల అమానుషంగా ప్రవర్తించడం మామూలే. వీలైనంత వరకు అలాంటి వారిని బాధ పెట్టడం కానీ వాళ్ళకి ఎలాంటి హాని తలపెట్టడం కానీ చెయ్యకూడదు. అలా చేస్తే మరోసారి ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు పరిణామాలు చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటాయి. భలేవారే, మేమెందుకు అనుని బాధ పెడతాం? తనకి హాని చేయాల్సిన అవసరం మాకే ఉంది. అవునవును, ఇప్పుడు కూడా తను మా మామ్ మీద చేయి చేసుకుందన్న బాధలో బర్స్ట్ చేయను తప్ప అలా ఏం లేదు. మంచిదమ్మా, నేను వెళ్ళొస్తాను. ఈ కుంకుమ ఉంచండి, అమ్మాయికి రక్షగా ఉంటుంది. అలాగేనండి. నీరజ్, పంపించరా. పదండి. జరిగింది ఏదైనా సరే ఈ రీజన్తోనైనా ఆర్య అనుని పంపించేసే నిర్ణయం మార్చుకుంటే బాగుంటుంది. అమ్మా, అంటే ఇంకా అను జర్నీ క్యాన్సిల్ అయినట్టే కదమ్మా? అంతేగా కేశవ. ఈ పరిస్థితుల్లో తనను ఎక్కడికి పంపిస్తాము? తనెక్కడికి వెళ్ళక్కర్లేదు. మన కళ్ళ ముందు ఆరోగ్యంగా ఉంటే చాలు. అవుననుకోండి, కానీ ఆర్య బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం తను ఎలాగైనా అబ్రాడ్ పంపించాలని ఆలోచనలో ఉన్నాడే. మరి ఆర్య ఏం ఆలోచించుకున్నాడు? అను పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఆర్య మాత్రం ఎందుకు బలవంత పెడతాడు? మనందరికంటే అను పట్ల ఆర్యకే జాగ్రత్త ఎక్కువ. ఒకవేళ ఆర్య పంపించాలనుకున్నా కూడా నేను మాత్రం ఒప్పుకోను. ఎందుకైనా మంచిది మీరు ఆ మాట మీదే స్ట్రాంగ్గా ఉండండమ్మా.
ఇలా అయినా అను ఇక్కడే ఉండిపోతే బాగుండు. నా ఇల్లు వదిలి నేను ఎక్కడికి రాను. సార్, నేనేంటి ఎక్కడ పడుకున్నాను? నేను రాజనందిని గారి నగలు ఆ గదిలో పెట్టడానికి వెళ్ళాను కదా. మరి ఎప్పుడొచ్చాను? ఎప్పుడు నిద్రపోయాను? నాకేం గుర్తు రావడం లేదు. పైగా అంతా అయోమయంగా ఉంది. ఏం మాట్లాడారేంటి సార్? సారీ సార్, మీరు ఏదో కోపంగా ఉన్నట్టున్నారు. నేనేమైనా తప్పు చేశానా? నిజంగానే నాకేం గుర్తులేదు సార్. ఎందుకు ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలీదు. ఫ్లైట్ మిస్ అయిందా సార్? అందుకేనా మీరు కోపంగా ఉన్నారు? What a performance. Really impressive. సార్, పర్ఫార్మెన్స్ ఏంటి? ఈ ఇంట్లో నుంచి వెళ్ళకూడదని రాజనందినిలా నటించావే, ఆ నటన అద్భుతంగా ఉంది అంటున్నాను. అవును, ఇప్పుడు ఇదొక్కటే మార్గం. నా గతమే నా భవిష్యత్తుని కాపాడగలుగుతుంది. రాజనందినిగా మారటం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. అప్పుడే నేను ఇంట్లో శాశ్వతంగా ఉండగలుగుతాను.
మాట్లాడుతున్నారు సార్? ఆ, నేనేంటి రాజనందిని గారిలా నటించడం ఏంటి? అయినా నేను ఎందుకు? స్టాప్ ఇట్! నీ నటనతో అందరినీ నమ్మించగలవేమో గానీ నన్ను నమ్మించలేవు. వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్? ఇన్ని నాటకాలు, అబద్ధాలు దేనికి? అసలు నీ ఉద్దేశం ఏంటి? సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను రాజీ అయ్యుండి అనుగా నటిస్తున్న మాట నిజమే. అలా అని నేను చేసినవన్నీ నాటకాలనుకుంటే ఎలా సార్? అయినా నేనెందుకు మీ దగ్గర నటిస్తాను చెప్పండి? అవునా? అయితే నువ్వే రాజీనంటావు? అవును సార్. నీకేం తెలియకుండానే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చనిపోయిన నా మొదటి భార్య రాజనందిని గురించి, తనకి ఇంటి పట్ల, ఈ కుటుంబం పట్ల ఉన్న ప్రేమ గురించి బాగా తెలిసినట్టే అచ్చం తనలాగే చాలా బాగా యాక్ట్ చేసావన్నమాట. మళ్ళీ అదే మాట అంటారేంటి సార్? మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం ఒకటే చెప్తున్నాను. నాకు ఏం జరిగిందో, నేను ఏం చేశానో నాకు ఏమీ గుర్తులేదు సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్. ఎన్ని రోజులుగా నమ్మాను కదా, చాలదా? ఇట్స్ ఓకే. రాజనందిని గురించి కూడా తెలియడంలో విచిత్రమేం లేదులే. ఆ గదిలో తనకు సంబంధించిన డైరీ చదువుంటావు, లేదా జెండే చెప్పాడని చెప్తావు, అంతేగా? ఇంతకన్నా నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. అది కాదు సార్, ఇప్పటికే చాలా లేట్ అయింది. బయలుదేరు. సార్, ఎక్కడికి? అంటే ఇప్పటికి ఇప్పుడంటే ఒంట్లో కాస్త ఒంట్లో నలతగా ఉంది, బాడీ పెయిన్స్, జ్వరం, హెడేక్ ఎక్సెట్రా ఎక్సెట్రా సాకులు చెప్పి జర్నీని పోస్ట్ పోన్ చేయాలని ప్లాన్ చేయకు. బికాస్ అవన్నీ వర్కౌట్ కావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నా అను అనే నమ్మకంతో ఇన్నాళ్ళు ఈ ఇంట్లో నా మనసులో స్థానం ఇచ్చాను. కానీ నువ్వెప్పటికీ అనువి కాలేవని తెలిసిపోయింది. అను కాని ఈ రాజీకి నా జీవితంలో ఎలాంటి స్థానం ఉండదు. ఇంతకంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సార్, 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 మేడం గారు,
అబ్రాడ్ వెళ్తున్నట్టు బుజ్జమ్మ నాతో ఒక్క మాట మాత్రమేనా చెప్పలేదు? తను కూడా అనుకోలేదు సుబ్బగారు. సడన్ గా ఆర్య తీసుకున్న నిర్ణయం ఇది. హడావుడిలో మర్చిపోయి ఉంటుంది. అవును సుబ్బు గారు, లాస్ట్ మినిట్ డెసిషన్ వల్ల అంతా చాలా కన్ఫ్యూజన్లో కంగారుగా జరిగిపోయింది. వాట్ ఎవర్, ఎలాగో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది కదా, సో హ్యాపీ. అమ్మా, అనువార్య కిందికి వస్తున్నారు. ఏం చేసిందో? అవునమ్మా. షూట్ దెమ్. అను అను ఇప్పుడెలా ఉందమ్మా? కాసేపు రెస్ట్ తీసుకోపోయావా? అప్పుడే లేచావెందుకమ్మా? నౌ షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ అమ్మా. ఇన్ఫాక్ట్ తను ఇప్పుడు బయలుదేరడానికి కూడా అదేంటి ఆర్య, తనున్న కండిషన్లో ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళడం అంత అవసరమా? నేను కూడా వద్దని చెప్పానమ్మా. బట్ ఇందాకే అక్కడి నుంచి ఎగ్జిక్యూటివ్ కాల్ చేసి అను ఆ వర్క్షాప్కి అటెండ్ అవ్వడం మన కంపెనీకి ఎంత బెనిఫిటో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంతో తను ఎలాగైనా వెళ్ళి తీరాలని మనసు మార్చుకుంది. అను, బిజినెస్ కన్నా మాకు నీ ఆరోగ్యమే ముఖ్యం అమ్మా. నాకైతే నిన్నీ పరిస్థితుల్లో పంపించటం అస్సలు ఇష్టం లేదు. మన ఇష్టంతో ఏముందత్తమ్మా? కొన్ని నిర్ణయాలు మనసుకి కష్టంగా అనిపించినా తీసుకోక తప్పదు. అంటే కంపెనీ అభివృద్ధి గురించి ఆలోచించాలనేది నా ఉద్దేశం. బుజ్జమ్మ, శారదా మేడం గారు వద్దని చెప్తున్నారు కదమ్మా, మరోసారి ఎప్పుడన్నా వెళ్దూలే అమ్మా. వాయిదా వేసుకునే అవకాశం ఉంటే బాగుండేది నాన్న. కానీ అవకాశం లేదు. కొంతమంది ఇవ్వాలని కూడా అనుకోలేదు. కొన్నిసార్లు అవకాశాలు మనకు దగ్గరగానే ఉంటాయి,
అప్పుడు మనం వాటిని నిర్లక్ష్యం చేస్తే వాటి కోసం పరుగులు తీసేంత దూరంగా వెళ్ళిపోతాయి. ఒకసారి పోస్ట్ పోన్కి ట్రై చేయొచ్చు కదా. ఐ మీన్ టు సే, నేను ఆల్రెడీ ట్రై చేశాను, బట్ నో యూస్. నువ్వేమైనా ట్రై చేస్తానంటే చెయ్యి. అది కదా ఆర్య. అక్కర్లేదు సార్, టైం అయిపోతుంది, బయలుదేరదాం. అమ్మా, తనని ఇంట్లో నుంచి పంపించేస్తున్నారమ్మా. అదేంటి వశిష్ట, అది అను అయితే ఇంట్లో నుంచి ఎందుకు పంపుతారు? అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. మొత్తానికి వర్ధన్ కుటుంబంలో ఏదో పెద్ద డ్రామానే నడుస్తుందమ్మా. ఏంటో అర్థం కావడం లేదు. వశిష్ట, వాళ్ళని షూట్ చేయకుండా ఫాలో చేయి. ఏం జరుగుతుందో గమనించు, తొందర మాత్రం పడకు. నాకు అప్డేట్ చేస్తూ ఉండు. అలాగేనమ్మా. సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా. వెళ్ళొస్తాను సార్. ఆల్ ది బెస్ట్ వదినమ్మా. మన కంపెనీకి మంచి పేరు తీసుకురావడమే కాదు, రిటర్న్ లో వచ్చేటప్పుడు నాకు మంచి గ్యాడ్జెట్స్ కూడా కావాలి. రిటర్న్ అయితేనే కదా సార్. బుజ్జమ్మ, జాగ్రత్త అమ్మా. నేను ఇంటికి వెళ్ళాక అమ్మతో ఫోన్లో మాట్లాడిస్తానులే. అలాగే. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ అను. టేక్ కేర్. పదండి. ఐఎమ్ వెరీ సారీ అను. ఐ ట్రైడ్ అలాట్, బట్ నేను అర్థం చేసుకోగలుగుతాను సార్. సార్, నేను మీకు ఒక లొకేషన్ సెండ్ చేస్తాను. ఎలాగైనా అక్కడికి డబ్బులు పంపించి ఏర్పాటు చేయండి సార్. లేదంటే ఆ వీడియో బయటకు వచ్చే ప్రమాదం ఉంది. అను, ఈ టైంలో కూడా ఇంకా వీడియో గురించి, ఆర్య సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నావా? ఇంత బాధను భరిస్తోంది ఆర్య సార్ క్షేమం కోసమే కదా సార్. తప్పదు. ఆ వీడియో మాత్రం బయటికి రాకుండా చూడండి సార్, ప్లీజ్ సార్. అలాగేను. నువ్వు కూడా ఒకసారి ఆర్య మనసు మార్చుకునేలా ప్రయత్నించు. జస్ట్ ట్రై అను.
అమ్మా అను, నువ్వు వెళ్ళిన పని తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అత్తమ్మా. మీ ఆరోగ్యం జాగ్రత్త. టైంకి మెడిసిన్స్ అవి తీసుకోండి. నేను రాకపోయినా మీరు బాధపడకూడదు. అమ్మా అను, అదే నేను వచ్చేంత వరకు మీరు బాధపడకూడదు అంటున్నాను. సరేనమ్మా. వెళ్తాను నాన్న. భుజమ్మ, వెళ్ళొస్తాను అనాలమ్మా. వస్తానా నాన్న? వస్తాను నాన్న. అను, గెట్ ఇన్. పదండి సుబ్బగారు. బేటీ, మనం లొకేషన్కి వెళ్దాం పద. డబ్బు అరేంజ్ చేసిందో లేదో తెలుసుకోవచ్చు. ఎస్ మామ్, పద. రఘుపతి, రఘుపత,
ఆ బ్లాక్మెయిలర్ మనీ ట్రాన్స్ఫర్కి రఘుపతిని ఎందుకు ఉపయోగిస్తున్నాడు? అను చెప్పినట్టుగా ఇతనికి వాళ్ళెవరో తెలియకపోయినా ఆ బ్లాక్మెయిలర్కి రఘుపతి తెలిసే ఉండొచ్చు. అందుకే ఇలా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళెవరై ఉంటారు? వాళ్ళెవరైనా సరే ఇవాళ నా చేతికి చిక్కి తీరాల్సిందే.